నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్న తందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో గట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ రెండు నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీరు రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే అని ఎడ్డిస్తుంటిమి. ఈసారి కొడతావుతీ అంటుంటివి. అందరి దిష్టి కలిగింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అనే నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతూ ఉన్నది. రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, కానీ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. ఒకటి, దయచేసి కొత్త పాతాన్ని చూడకుండ్రి, ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్, దయన్న కూడా. మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను కోరుతా ఉన్నా రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి. పాత కొత్త మా లలితకు ఉన్నది, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా దయచేసి కలుపుకపోండి. ఎక్కడ కూడా మళ్ళీ తేడా రాని. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అందరూ పాత వాళ్ళే, అందరు నీ వాళ్ళే. దయచేసి ఆ తేడా రావద్దు. మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇగో తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు, యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు, రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని, ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి, జాగ్రత్తగా నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు.